అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్నది ఒక సామెత ఉంది. అలాగే పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా అంటారు. ఈ రెండు ఎందుకు నానుడు వచ్చిందంటే పిల్లల కంట్రోల్ తప్పినటువంటి సందర్భం. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక పెద్ద కథనాన్ని నిన్న ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే పెద్ద ఎత్తున పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటూ అందులో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందన్నటువంటి కోణాన్ని హైలైట్ చేస్తూ బాల్యంలోనే మత్తు వ్యసనాలకి బారిన పడిపోతున్నారు. ఇందులో సిగరెట్లకు అలవాటైనటువంటి పిల్లలు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. గంజా ఇతర మత్తు పదార్థాలకు రుచి మరిగిన వాళ్ళు ఇతరులతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. చేతులపై బ్లేళ్లతో కోసుకోవడం, పాఠశాలకు వెళ్ళకపోవడం, తల్లిదండ్రులు పెద్దలను గౌరవించకపోవడంతో పాటు కొట్టడానికి కూడా వెనకాడరు. చిన్న విషయాలకు ఆవేశంగా స్పందిస్తారు. జుట్టు కత్తిరించుకోరు. వస్త్రధారణ మీద స్పృహ ఉండదు. గొడవలు దాడులకు ఆసక్తి చూపిస్తారు. ఆలస్యంగా ఇంటికి రావడంతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తుంటారు. ఇది విజయవాడ డి అడిక్షన్ కేంద్ర వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి చెప్తున్నటువంటి లెక్క అంటూ రాసుకొచ్చి అనేక మంది పరిస్థితి ఎట్లా ఉందన్నటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా తయారైపోయిందంటే తల్లిదండ్రులు పెద్దవాళ్లతో ఉండాల్సిన అవసరం లేదన్నటువంటి కోణంలో యువతలకు వచ్చేశారు. ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో బిడ్డల ప్రవర్తన చూడడానికి ఆ ఇంట్లో బంధుత్వాలతో ఉండటం వల్ల ఇట్లుంది, ఇట్లా తేడా చేస్తున్నాడు మీ వాడు, ఇట్లా మీ అమ్మాయి తప్పు చేస్తుందంటే నా బిడ్డలనే హక్కు వాళ్ళకెక్కడిది అన్న తల్లుల ఆగ్రహం ఆక్రోశంలో నుంచి వ్యక్తి కుటుంబాలు వచ్చినాయి. ఆ వ్యక్తి కుటుంబాలలో ఆ తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాలి అంటే ఆ ఉమ్మడి కుటుంబం నుంచి యువతలకు వచ్చారు కాబట్టి ఖర్చు ఎక్కువైంది. ఖర్చు ఎక్కువైనటువంటి సందర్భంలో అది సంపాదించడానికి కోసం ఆ బిడ్డల మంచి కోసమని వీళ్ళిద్దరూ కష్టపడుతున్నారు. దాని పర్యవసానం ఇద్దరి ఆలనా పాలన లేకుండా పోయింది. చివరికి దాని పర్యవసానం ఇప్పుడు ఎదురవుతుంది. డబ్బిస్తున్నారు కానీ వాళ్ళ యొక్క విధానాన్ని చూసుకోలేని పరిస్థితుల్లో తలెత్తుతున్నటువంటి సమస్య. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల ఆలనా పాలనతో పాటుగా బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు అది తప్పని చెప్పాలి. అలాగే పెద్దవాళ్ల పట్ల గౌరవంగా ఉండేలా నేర్పడం, దుర్వ్యసనాల జోలికి పోకుండా ఉండేలా చూడటం. ఈవెన్ సినిమాల్లో హీరో చేస్తున్నాడని చెప్పి పిల్లలు ఫాలో అయిపోతుంటారు. అది తప్పు చేస్తున్నాడు అని చెప్పగలగాలి. చెప్పకపోతే చివరికి అవే అలవాటైపోతున్నటువంటి పరిస్థితి. పిల్లల్ని పెంచడం కళ కాదు, బాధ్యత అని గ్రహించాలి.